మన స్థుతి సాగిపోయేదిగా ఉండాలి కానీ ఆగిపోయేదిగా ఉండకూడదు. ప్రకటించే విషయంలో నేను మనలో మనం ప్రకటించడానికి మనకు లేదు. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి, మన భుజాల మీద ఉన్నటువంటి దేవుణ్ణి మనం ప్రకటించడానికి ఉన్నాం. 10 వాళ్ళకి నా గొప్పతనం గురించి తెలియటం కాదు, దేవుడు నాకు చేసిన మేలు 10 వాళ్ళకి తెలియాలి. కొన్నిసార్లు మనిషి తొంభై 96వ కీర్తన మొదటి 3 వచనాలు మనం మార్చి చదువుకుందాం. నిజమైన ఆరాధికులు తమ హృదయాలను సిద్ధపరచుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడు చేసినటువంటి మేలులను కొనియాడుతూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ స్వార్థను ప్రజలలో, సమాజంలో, లోకములో ప్రచురించాలి అని ప్రోత్సహించే ఒక ప్రోత్సాహకరమైనటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన పాడే ప్రతి ఒక్కరు కూడా, ఈ కీర్తనను గానం చేసే ప్రతి ఒక్కరు కూడా 3 సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి, 3 సంగతులను గుర్తుపెట్టుకోవాలి, 3 సంగతులను మనం అనుసరించాలి, 3 సంగతులను మనం పాటించాలి. ఆ పనులు మనం చెయ్యాలి. ప్రతి ఒక్క ఆరాధకుడు కూడా ఆ పనులేంటో ఒక్కొక్కటి మనం చూస్తాం. దేవుని స్తుతించేటప్పుడు, దేవుని పాడేటప్పుడు ఈ కీర్తనలో ఒక 3 విషయాలు మనం చూస్తాం. 2వ వచనం చూడండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. చాలు, అది మొదటి మాట. ఆరాధకుడు తప్పనిసరిగా చేయవలసినటువంటి 3 పనుల్లో మొట్టమొదటి పని ఏమిటంటే ప్రస్తుతించుట. ఏం చేయాలి? ప్రస్తుతించుట, లేకపోతే స్తుతించుట. ఎలా ప్రస్తుతించుట, ఎలా స్తుతించుట అంటే వ్యక్తిగతంగా స్తుతికి సిద్ధపడాలి. వ్యక్తిగతంగా ఒక దేవుని బిడ్డ, ఒక ఆరాధకుడు వ్యక్తిగతంగా ప్రభుని స్తుతించడానికి సిద్ధపడాలి. దీనికి కూడా సిద్ధపడాలా అని అంటే సిద్ధపడాలి. అందుకే ఆరాధన అనేది, స్తుతి అనేది మందిరానికి వచ్చినప్పుడే ప్రారంభమయ్యేది కాదు. అది ఇంటి దగ్గర ఉండాలి, అది మన పనుల్లో ఉండాలి, మన ప్రయత్నాల్లో ఉండాలి, మన ప్రయాణంలో, తర్వాత మన హృదయాల్లో దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ అది సాగిపోయేటటువంటి స్థుతిగా అది ఉండాలి, కానీ ఆగిపోయే స్థుతిగా అది ఉండకూడదు. వ్యక్తిగతంగా ప్రస్తుతించుట, లేకపోతే దేవుని స్తుతించుట ప్రతి ఒక్క ఆరాధకుడు చేయవలసినటువంటి పనిని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ప్రస్తుతించుట, లేకపోతే ప్రభుని స్తుతించుట. ఎలా స్తుతించాలి? వ్యక్తిగతంగా దేవుని స్తుతించాలి. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు సుమా, నువ్వు పనిలో ఉన్నావా, ప్రయాణంలో ఉన్నావా, ఎక్కడ ఉన్నా సరే, ఎలాగైనా సరే, ఏ విధంగానైనా సరే స్తుతి భావం, దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట అది సాగిపోయేదిగా ఉండాలి, ఆగిపోయేదిగా ఉండకూడదు. కొన్నిసార్లు మన స్థుతి, ఆరాధకుని యొక్క స్థుతి పరిస్థితులను బట్టి ఆగిపోద్ది, పరిస్థితులను బట్టి మళ్ళీ సాగిపోయేదిగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమో సాగుద్ది, కొన్నిసార్లు ఏమో ఆగుద్ది. స్థుతి మనసు బాగలేదండి, కుటుంబంలో బాగలేదండి, నేను స్తుతించగలనా? స్తుతించలేను. ప్రార్థన కూడా చేసుకోలేము, బైబిల్ కూడా చదువుకోలేము, కనీసం దేవా నీ స్తుతి అని కూడా చెప్పలేము. మతి సరిగా లేదు, ఇంక స్తుతి ఎందుకు చెప్తాను నేను? మతి సరిగా లేనివాడు స్తుతి ఎందుకు చెప్తాడు? చెప్పడు. కొన్నిసార్లు పరిస్థితులు ఏం చేస్తాయంటే అడ్డుపడతా ఉంటాయి. మనం దేవుని స్తుతిస్తున్నాం కదా, దేవుని గణపరుస్తున్నాం కదా, దేవుని మహింపరుస్తున్నాం కదా, నేను స్తుతించేవాడిని కదా, నా దేవుడు స్తుతికి పాత్రుడు కదా, నా దేవుడు నేను ఎల్లవేళలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దేవుని ఘనమైనటువంటి నామం స్తుతించదగినది, స్తుతికి యోగ్యమైనది.
స్తుతికి పాత్రమైనటువంటి గొప్ప నామం కదా. అలాంటి గొప్ప నామాన్ని స్తుతించేటప్పుడు కొన్ని పరిస్థితులు అడ్డుపడతాయి, కొన్ని సమస్యలు అడ్డుపడతా ఉంటాయి. మన స్తుతి అప్పుడు సాగదు, ఆగిపోద్ది. మన స్తుతి సాగిపోయేదిగా ఉండాలి కానీ ఆగిపోయేదిగా ఉండకూడదు. అందుకని ఈ కీర్తనలో మనం అంటున్నాం, ఈ క్రొత్త కీర్తనలో, దేవుని స్తుతించే కీర్తనలో, దేవుని ఆరాధించే ఆరాధికుడు, దేవుని గణపరిచే ఆరాధికుడు, దేవుని పొగిడే ఆరాధికుడు చేయవలసినటువంటి పని ఏమిటి ప్రస్తుతించుట, లేకపోతే దేవుని స్తుతించుట. ఇవి మనం నేర్చుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కొన్నిసార్లు మన స్తుతి ఆగిపోద్ది, స్తుతించలేం, ప్రార్థించలేం, మందిరానికి రాలేం, దేవునికి ఏమీ చేయలేం, దేవుని దగ్గర ఏమీ చెల్లించలేం, స్తుతి నైవేద్యాలు ఏమీ లేవు, స్తోత్ర గీతాలు ఏమీ లేవు, స్తోత్ర సంబంధమైనటువంటి ఆ దేవునికి సంబంధించినటువంటి స్తుతి ఆరాధనలు ఉండవు. మనేదే ఉంటుంది, మైండ్ సరిగా లేదు కదా, తర్వాత ఆలోచన సరిగా లేదు కదా, దేవుని స్తుతించాలంటే స్తుతించలేకపోతున్నాను, ఏదో నన్ను ఆప్ చేసింది దేవుని స్తుతించకుండా. అందుకనే ఆరాధికుడు ఏం చేయాలంటే, నీకు నీ దేవునికి, నాకు నా దేవునికి ఈ స్తుతి కార్యక్రమం, ఈ స్తుతి అనేది, ఈ స్తుతి సంబంధం అనేది ఆగిపోయేదిగా ఉండకూడదు, ఏది నన్ను ఆపకూడదు. హబక్కూకు ఏ విధంగా దేవుని స్తుతించాడు? సాలలో పశువున్నా లేకపోయినా, చేలో పంట ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, పండినా పండగపోయినా, ఎండినా, నేను నా దేవుడైనటువంటి, నా రక్షణకర్త అయినటువంటి యెహోవాను బట్టి నేనేం చేస్తాను? స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని అన్నాడు. అందుకే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, దేవుని ప్రస్తుతించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి, దేవుని గణపరిచేటటువంటి వారిగా మనం ఉండాలి. వ్యక్తిగతంగా స్తుతికి సిద్ధపడాలి. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, బైబిల్ పట్టుకున్నప్పుడు మాత్రమే భక్తులంగా ఉండకూడదు, బయట కూడా భక్తులంగానే ఉండాలి. సంఘంలో మాత్రమే కాదు, సమాజంలో కూడా భక్తులుగానే ఉండాలి, దేవుని పిల్లలంగానే ఉండాలి. మందిరంలో మాత్రమే ఆరాధికులుగా ఉండకూడదు, ఎక్కడైనా మనం ఆరాధికులుగా ఉండొచ్చు, ఎక్కడైనా దేవుని స్తుతించవచ్చు, ఏ విధంగానైనా దేవుని స్తుతించవచ్చు, దేవుని మహింపరచవచ్చు. వ్యక్తిగతంగా ఈ ఆరాధన హబక్కూకు గారి యొక్క జీవితంలో మనం చూస్తాం. హబక్కూకు అంటే అర్థం ఏమిటంటే కౌగిలి అని అర్థం. హబక్కూకు అంటే అర్థం ఏంటి? కౌగిలి అని అర్థం, హత్తుకొనుట. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రజలు ఎలా ఉన్నా సరే, పరిస్థితులు బాగా లేకపోయినా సరే, ఈ హబక్కూకు అనేటటువంటి భక్తుడు దేవుని హత్తుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అది వ్యక్తిగత సంబంధమైనటువంటి స్థుతి. ప్రస్తుతించుట, స్తుతించుట అనేటటువంటి మాటల్లో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రస్తుతించుట, స్తుతించుట. ఎందుకు స్తుతించాలి? అక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. చూడండి, 96వ కీర్తన 4వ వచనములో ఎందుకు స్తుతించాలి, ఎందుకు ప్రస్తుతించాలి అని అంటే, ఆ 4వ వచనములో ఆయన మహాత్మ్యం కలిగిన వాడు, ఆయన మహత్యం కలిగిన దేవుడు కాబట్టి ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రస్తుతించాలి. 96:4లోనే ఆయన అధిక స్తోత్రము పొందతగిన వాడు. ఆయన ఎవరు? అధిక స్తోత్రము పొందతగినవాడు. 96:4లోనే 3వ మాట మనం చూస్తాం, ఆయన పూజనీయుడు అనే మాట మనం చూస్తాం. ఆయన పూజనీయుడండి, పూజలు అందుకునేటటువంటి అర్హత, యోగ్యత కలిగినటువంటి వాడండి ఆయన. 4వ మాట మనం చూస్తాం, ఎందుకు స్తుతించాలి? 5వ వచనములో ఆయన సృష్టికర్త. ఆయన ఎవరు? సృష్టికర్త. 5వ సంగతి మనం చూస్తాం 6వ వచనములో, ఘనత, ప్రభావము, బలము, సౌందర్యము కలిగిన వాడు. ఏమన్నాను? ఘనత, ప్రభావము, బలము, సౌందర్యము కలిగిన వాడు కాబట్టి ఆయనను స్తుతించాలి, ప్రస్తుతించాలి. 6వ సంగతి ఉంది 10వ వచనంలో, ఆయన రాజు కాబట్టి ఆయనను స్తుతించాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు ప్రస్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎందుకు వ్యక్తిగతంగా స్తుతి హృదయముతో నిండిపోవాలి, ఎందుకు మనం దేవుని ఆరాధించాలి, ఎందుకు క్రొత్త కీర్తనతో హృదయముతో
హృదయం నిండా నిండినటువంటి స్తుతులతో దేవుని యొక్క సన్నిధికి ఎందుకు రావాలి, ఎందుకు స్తుతించాలంటే ఇదిగో ఆయన మహత్యం కలిగిన వాడు, అధిక స్తోత్రం పొందదగిన వాడు, ఆయన పూజనీయుడు, ఆయన సృష్టికర్త, తర్వాత ఘనత ప్రభావం బలము సౌందర్యం కలిగిన వాడు, ఆరవదిగా ఆయన రాజు అయ్యున్నటువంటి వాడు. అందుకని దేవుని స్తుతించాలి. అందుకని వ్యక్తిగతంగా మన హృదయం స్తుతులతో నిండిపోయి ఉండాలి. మన హృదయం స్తుతులతో నిండా పొంగి పొర్లి ప్రవహించే స్థుతిగా మన హృదయంలో ఉండాలి. అందుకే మన యొక్క ఆరాధన, మన యొక్క స్థుతి సాగిపోయేదిగా ఉండాలి, కానీ ఆగిపోయేదిగా అది ఉండకూడదు. కొన్నిసార్లు మన స్థుతికి, దేవుని స్తుతించే స్థుతికి పరిస్థితులు అడ్డుపడతాయి, ప్రజలు అడ్డుపడతారు, సమస్యలు అడ్డుపడతాయి. అలాంటప్పుడు దేవుని స్తుతిస్తామా? సహజంగా స్తుతించలేము. కానీ హబక్కూకు గారు అన్నారు, నా స్తుతిని ఎవరు ఆపలేరు, నా స్తుతిని ఎవరు ఆపలేరు, నా స్తుతిని ఎవరు ఆర్పలేరు, నా స్తుతిని ఎవరు అడ్డుకోలేరు. నా దేవునికి నాకు మధ్య ఉండేటటువంటి స్తుతి బంధం, స్తుతి ఆరాధన బంధం ఎవరు ఆపలేరు, ఎవరు ఆర్పలేరు, ఎవరు దాన్ని ఆప్ చేయలేరు, ఎవరు దానికి అడ్డుపడలేరు. ఎందుకోసమనంటే వ్యక్తిగతంగా దేవునితో స్తుతించే అనుభవం కలిగినటువంటి వాడు, స్తుతి హృదయంతో నిండుకొనిన వాడు హబక్కూకు గారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రజలు ఎలా ఉన్నా సరే, హబక్కూకు గారు ఆ కౌగిలి లేకపోతే దేవుని నామాన్ని హత్తుకొని ఉండేటటువంటి వ్యక్తి. ఆయన హత్తుకొని జీవించేటటువంటి వ్యక్తి. ఆయన దేవుని సన్నిధిలో ఆయన హత్తుకొని, ఆయనను పట్టుకొని, ఆయన విడువక దేవుని స్తుతించి గణపరిచి మహింపరిచేటటువంటి గొప్ప దేవుడు ఆయన. హబక్కూకు గారిని దేవుని స్తుతించకుండా ఎవరు ఆప్ చేయలేకపోయారు. పొలము ఎండినా దేవుని స్తుతించాడు, సాలలో పశువు లేకపోయినా దేవుని స్తుతించాడు, అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా దేవుని స్తుతించాడు, పంట ఇంటికి రాకపోయినా దేవుని స్తుతించాడు. మనమైతే మనం ఊహించుకోండి ఒకసారి, మనం ఊహించుకుందాం ఒకసారి, మనల్ని మనం ఊహించుకుంటే నా స్తుతి సాగిపోయేదా ఆగిపోయేదా? నేను నా ఇంటిల్లి పాదితో, నా కుటుంబంతో ఒక స్తుతి కోడి కలిగి ఉన్నానా? నేను దేవుని స్తుతించడానికి ఒక స్తుతి కోడి కలిగి ఉన్నానా? ఆ స్తుతి హృదయం ఉందా? మొద్దుబారిపోయింది, బండబారిపోయింది. ఆ స్తుతి హృదయం పెళ్ళుపకాలి, లోపల నుంచి తన్నుకు రావాలి, దేవుని స్తుతించాలి. అది హబక్కూకు గారి యొక్క జీవితంలో మనం చూస్తాం. హబక్కూకు గారి యొక్క జీవితంలో ఆ సంగతిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నా నేను దేవుని స్తుతించాలి. పంట ఇంటికి రాకపోయినా, అనుకున్నది జరగకపోయినా, కోరుకున్నవి జరగకపోయినా, ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే కదా నాయనా. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగకపోతే, దేవుడు ఎందుకు ఎట్లా చేశాడండి, నేనేం తక్కువ చేశానండి, దేవునికి ఏం అన్యాయం చేశానండి, దశంభాగం ఇస్తేని, కానుక ఇస్తేని, అన్నీ ఇచ్చాను, నాకే ఎందుకు ఎట్లా జరిగింది, ఈ బీపీ షుగర్ నాకే ఎందుకు వచ్చింది, ఇన్ని జబ్బులు నాకే ఎందుకు వచ్చాయి, నేను బైబిల్ చదవను ఈరోజు అనుకుంటాను. నేను బైబిల్ చదవను. ఎవరి మీద కోపపడతాడు? దేవుని మీద కోపపడతాడు. ఏం చేశాడు అక్క దేవుడు, ఏం చేశాడు చెల్లి దేవుడు, ఏం చేశాడు నాకు దేవుడు? ఏమీ చేయలే. ఏం చేయకపోతే నువ్వు బతికున్నావా భూమి మీద? ఏం చేయకపోతేనే నీ ముద్ద నువ్వు తింటున్నావా? ఏం చేయకపోతేనే నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అదే 10,000. నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అదే మేలు. ఎందరో మంది చనిపోయారు నిన్న, ఎందరో మంది చనిపోతున్నారు మన కళ్ళ ముందు. నువ్వు బతుకున్నావంటే దేవుని కృప కదా. ఇంకేం చేయాలి నీకు? ఏం చేయమంటావు? నీకు దేవుని స్తుతించాలి కదా, దేవుని మహింపరచాలి కదా. నేను అనుకున్నది జరగలేదు కాబట్టి దేవుని స్తుతించను. పరిస్థితులు ఎలా ఉన్నా హబక్కూకు గారు ఏం చేశారంటే దేవుని స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు, దేవుని ఆరాధించాడు, దేవుని నామాన్ని గొప్ప చేశాడు. మనకి జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని స్తుతించే స్థుతి, దేవునికి ఇవ్వవలసినటువంటి స్తోత్రములు, దేవునికి ఇవ్వవలసినటువంటి స్తుతి ఆరాధనలు కొన్నిసార్లు మనకి దగ్గర నుంచి ఆగిపోతాయి. ఏదో పరిస్థితులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదో ఒకటి అడ్డుకుంటాయి. మనం దేవుని స్తుతించలేము.
అలా స్తుతించలేనప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన కాదు, నిజమైనటువంటి స్థుతి కాదు. అసలు నిజమైనటువంటి ఆరాధన ఎలా ఉంటుందో హబక్కూకు గారి దగ్గర మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఏం చెప్తున్నాడు? సాలలో పశువులు లేవండి, చేలలో పూత లేదండి, పిందె లేదండి, కాత లేదండి, గొర్రెలు లేవండి దొడ్లో, అనుకున్నవి జరగలేవండి, కోరుకున్నవన్నీ రాలేదండి, కానీ నేను దేవుని స్తుతిస్తున్నా అని అంటాడు. అందుకని ఈ 96వ కీర్తనలో 3 మాటల్లో ఒక మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రస్తుతించుట లేకపోతే స్తుతించుట, ప్రస్తుతించుట లేకపోతే స్తుతించుట. వ్యక్తిగతంగా ఆరాధన అనేది, స్తుతి అనేది ఇక్కడికి వచ్చినప్పుడే మాత్రమే కాదు, బైబిల్ పట్టుకున్నప్పుడు మాత్రమే కాదు, దేవుని పిల్లలు కలుసుకున్నప్పుడు మాత్రమే కాదు, అది అన్ని చోట్ల ఉండాలి, అన్ని వేళల్లో కూడా అది ఉండాలి. అన్ని చోట్ల ఉండాలి, అన్ని వేళల్లో ఉండాలి దేవుని స్తుతించే మనస్సు అలాంటిది. అది మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 96వ కీర్తన 2వ వచనంలో, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, ప్రకటించుడి. రెండో మాట. మొట్టమొదటి మాట ప్రస్తుతించుట లేకపోతే స్తుతించుట. రెండో మాట ప్రకటించుట, ప్రకటించుట. నీ దేవుణ్ణి ప్రస్తుతించు, నీ దేవుణ్ణి ప్రకటించు. ప్రకటించుట, ప్రకటించుట అనేటటువంటి మాట ఎవరిని ప్రకటించుట? దేవుణ్ణి ప్రకటించుట, దేవుణ్ణే ప్రకటించుట, దేవుణ్ణే ప్రసిద్ధి చేయుట. భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహింపరచడానికి, కొంతమంది స్తుతి పాటలు పాడేటటువంటి వారిని స్తుతి ఆరాధనలు చేయడానికి ఏం చేశాడు అని అంటే కొంతమందిని నియమించాడు. కొంతమందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా అండి? దేవుని ప్రసిద్ధి చేయటం వారి యొక్క పని. వారి యొక్క పని ఏమిటి? దేవుని ప్రసిద్ధి చేయుట, దేవుని ప్రసిద్ధి చేయటం, దేవుని యొక్క గొప్ప నామాన్ని ప్రసిద్ధి చేసుకోవటం, ఆయన గురించి ప్రకటించడం. ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ప్రకటించుట, ఏమని ప్రకటించుట? ఎవరిని ప్రకటించుట? ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఆరాధికుడు ప్రస్తుతించే వారిగా ఉండాలి, ఆరాధికుడు ప్రకటించేవాడిగా ఉండాలి. ఏమని ప్రకటించమంటావు ప్రభా? ఏమని ప్రకటించమంటావు? ఏ విధంగా ప్రకటించమంటావు? ఎలా ప్రకటించమంటావు? దేని గురించి ప్రకటించమంటావు? నన్నే ప్రకటించు. ఒక ఆరాధికుడు దేవుణ్ణే ప్రకటించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్ళబోయే ముందుగా ఒక మాట చెప్తాడండి తన శిష్యులతో. కట్టబడినటువంటి గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని విప్పి నా దగ్గరకు తోలుకొని రండి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్పి పంపించినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అని అంటే, ఆ గాడిదని తీసుకుని వచ్చిన తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గాడిదని ఎక్కిన తర్వాత ఆ యెరూషలేములో ఆయన ఊరేగింపుగా ఆయన వెళ్తారు. గాడిద యొక్క పని ఏమిటి అంటే, తన పని తన మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని తిప్పటమే, ఊరు తిప్పటమే, ఆ ఊరు మొత్తం తిప్పటమే దాని పని. ఆ ఊరు మొత్తం తిప్పడమే దాని పని. ఇప్పుడు మన పని ఏమిటో తెలుసా అండి? మనలో నుండి ఎవరు కనిపించాలంటే పైకి మన దేవుడు కనిపించాలి. దాన్ని ప్రకటించడం అంటారు. ప్రకటించడం, ఊరేగింపు అని అంటాం కదా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గాడిదనెక్కి వస్తున్నప్పుడు ఆ గాడిద పని ఏమిటంటే తనను చూపెట్టుకోవడం లేదు. ఇక్కడ ఎవరిని చూపించాలి? తన మీద ఉన్నటువంటి దేవుణ్ణి చూపించాలి, తన మీద ఉన్నటువంటి ప్రభువుని ప్రకటించాలి. అందుకనే ప్రతి ఒక్క ఆరాధకుడు చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటించాలి. మన పని ప్రకటించడమే. మన పని ఏమిటి? ప్రకటించడమే మన పని. రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం, మొట్టమొదటిగా ప్రస్తుతించడం, రెండవదిగా ప్రకటించడం. ఈ ప్రకటించే విషయంలో నన్ను నేను, మనల్ని మనం ప్రకటించడానికి మనం లేము. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి, మన భుజాల మీద ఉన్నటువంటి దేవుణ్ణి మనం ప్రకటించడానికి ఉన్నాం. మనలో నుండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బయటికి కనిపిస్తే, మనలో నుండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి కనిపిస్తే, మనలో నుండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బయటికి కనిపిస్తున్నప్పుడు అది ఎంతో ధన్యత మన యొక్క జీవితంలో నుంచి.
అందుకనే మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఎవరిని ప్రకటించాలి? దేవుని ప్రకటించాలి. రెండవదిగా ఏం ప్రకటించాలి అంటే ఆయన రక్షకుడని ప్రకటించాలి. ఆయన ఎవరు? ఇదిగో తన ప్రజలను వారి పాపల నుండి రక్షిస్తాడు కాబట్టి, ఆయన రక్షకుడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతాం. ఆయన ఏం చేస్తాడు? రక్షకుడు ప్రజలను వారి వారి పాపముల నుండి, వారి వారి దోషముల నుండి దేవుడు రక్షించేవాడు కాబట్టి, ఇదిగయ్యా దేవుడు రక్షించేవాడు నైనా, దేవుడు నిన్ను రక్షిస్తాడు నైనా, దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నైనా అని ఏం చేయాలి? మనము ప్రకటించాలి. దేవుణ్ణి ప్రకటించు, దేవుడిచ్చే రక్షణ గురించి ప్రకటన. మొట్టమొదటిగా మనం ప్రస్తుతించే వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి. రెండవదిగా మనం ప్రకటించే వారిగా ఉండాలి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ప్రకటించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటించాలి. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడు. 3వ వచనంలో ఉంది, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను ఏం చేయాలో? ప్రచురించాలి. రెండవది, ఆయన మన కోసం చేసిన మేలులను ప్రచురించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఏం మేలు అందరూ మేలు పొందిన వాళ్ళమే. వినే మీరైనా, చెప్పేనైనా, ఎవరమైనా ప్రతి ఒక్కళ్ళు మేలు పొందాం దేవుని దగ్గర. అవునా కాదా? ప్రతి ఒక్కరు మేలు పొందాం కదా. అలా మేలు పొందిన ప్రతి ఒక్కరూ ప్రచురం చేయాలంటే ప్రచురించాలి. ఏంటది? నా కోసము దేవుడు ఏమైతే మేలు చేశాడో ఆ మేలుని ఏం చేయాలి? ప్రకటించాలి, ప్రచురించాలి. ప్రకటించడం అయిపోయింది కదా, ప్రచురించాలి. ఇప్పుడు గెరాసేన ప్రాంతంలో ఒక దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ఆయన సేవా పరిచర్యలో ఒక వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని బాగు చేస్తే ఆయన అన్నాడు, అయ్యా నన్ను కూడా నీతో ఉంచుకోనైనా అని అంటాడు. ఎవరు? దయ్యాలు వదిలిపోయినటువంటి వ్యక్తి అంటాడు, ప్రభా నువ్వు గొప్ప కార్యం చేసావు కదా, నువ్వు నా యొక్క జీవితంలో మేలు చేసావు కదా, నన్ను కూడా నీతో ఉంచుకోరాదు, నీ యొక్క సేవలో నేను సాగిపోతాను, నీ యొక్క పాదాల దగ్గర నేను ఉండిపోతాను, ఇక నా బతికినంత కాలం నీతోనే ఉంటాను నాయన బాబు. మరి ఇంతవరకు నన్ను ఎవరు పట్టించుకోలేదు, పలకరించలేదు, పరామర్శించలేదు, చచ్చాడో బతికాడని కూడా ఎవరు నన్ను ఏమి నా గురించి ఆరా కూడా లేదు, నా జీవితంలో నువ్వు మేలు చేసావు దేవా, మరి నీతో ఉంచుకోరాదు నన్ను అన్నాడు ఆయన. నీతో ఉంచుకోరాదు అని అన్నాడు. లూకా 8:39, మార్కు 5:20లో ఈ మాటలు ఉంటాయి. నీతో ఉంచుకో ప్రభు అని అంటే, నీతో వస్తాను ప్రభు అని అంటే దేవుడు అన్నాడు, వద్దు కానీ ఒక పని చేయి, నువ్వు ఏం చెయ్యి? ఆ మాట చదువుదాం చూడండి. లూకా 8:39 ఆ మాట చదువుదాం, బాగుంటుంది. లూకా 8వ అధ్యాయము 39వ వచనం చూడండి. 8:39 అయితే నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వాటితో చెప్పి వాటిని పంపివేసి వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణం అంతటను ప్రకటించాడు. చూడండి ఏం చేశాడని 39వ వచనంలో ఆ వ్యక్తి ఏం చేశాడంట? అయితే ఆయన నీవు ఇంటికి తిరిగి వెళ్ళి, ఆయన ఏమన్నాడు? ప్రభువా నన్ను నీతో ఉంచుకోని ఆయన అని చెప్తే దేవుడు అన్నాడు, వద్దురా, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు. నువ్వు ఎవరైతే నిన్ను ద్వేషించారో, దూరంగా పెట్టారో, ఏమి చేయలేకపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ముందు. ఇప్పుడు నేను నిన్ను బాగు చేశాను కదా, నిన్ను స్వస్థపరిచాను కదా, నీకు ఏమి ఇచ్చాను? స్వస్థత, ఆరోగ్యం ఇచ్చాను కదా. ముందు తెలియాల్సింది ఎవరికి? నీ ఇంటోళ్ళకి చెప్పు. ఇంటోళ్ళకి చెప్పు, ఇంటోళ్ళకి తెలియాలా? మరి మన సంగతి ప్రచురం చేయాలి. మన బంధువులు చనిపోతే వెళ్తాం, ఏదైనా జరిగితే వెళతాము, వాళ్ళని పలకరిస్తాము. సరే సహజంగా మనుషులం కాబట్టి, మానవులం కాబట్టి పలకరిస్తాం, బలపరుస్తాం, భుజం మీద చేసి వస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఈ యొక్క వ్యక్తితో, దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాడు, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశానో తెలియజేయమన్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు తనకు చేసినటువంటి గొప్ప కార్యాలను, మేలులను ప్రచురం చేస్తున్నాడండి. మొట్టమొదటి ఎవరికి చేయాలా? మన ఇంటి వాళ్ళకి చేయాలి.
మన ఇంటి వాళ్ళకి తెలియజేయాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి దేవుని గురించి తెలియజేయాలి, ప్రచురం చేయాలి. ప్రస్తుతించు, ప్రకటించు, మూడవది ప్రచురించటం. ఎవరికి? ఇంటి వాళ్ళకి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రచురించాలి. తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి ఏం చేశాడో తెలుసా అండి? తర్వాత చూద్దాం 39వ వచనంలో. వాడిని పంపివేశాడు. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమందంతట ప్రకటించను. ఇక్కడ జ్ఞాపకం ఇప్పుడు నాకే లేనండి. తన ఇంటి వారికి ప్రకటించాడు. తర్వాత ఏం చేశాడు? ఆ పట్టణం దెకపొలి అని అంటారు. దెకపొలి అంటే అర్థం ఏమిటంటే 10 పట్టణాలు అని అర్థం. ఈ మాట గుర్తుపెట్టుకుని, ఇది మనకు సవాల్. ఇది మనకేంటి? సవాల్. దేవుడు చేసినటువంటి మేలు ప్రచురించుట అనే 3వ పాయింట్లో మనం జాగ్రత్తగా వినండి. ప్రచురించుట, దేవుడు చేసినటువంటి మేళ్ళు. నీతో వస్తాను ప్రభు అంటే దేవుడు వద్దురా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించాడు. దేవుడు నీకు ఎటు గొప్ప కార్యములు చేశాడు, ఇంట్లో వాళ్ళకి చెప్పని పంపిస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, నేను దయ్యం పట్టినోడిని, చూశారుగా నా సంగతి, నేనే సాక్ష్యం, మీ కళ్ళ ముందే తిరిగాను, మీ కళ్ళ ముందే నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, వస్త్రాలు లేకుండా ఉన్నాను, దురాత్మలతో ఆవరించబడి ఉన్నాను, దురాత్మలతో బంధి. ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు కాదంటాను లేదు, ఇక మనోడే, మన కళ్ళ ముందే జరిగింది ఇదంతా, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక ఆ దెబ్బతో ఆగకుండా ఈ ఒక వ్యక్తి ఏం చేసినంటే 10 పట్టణాల మీద పడ్డాడు. ఇక దెకపొలి అని అంటే అర్థం ఏంటి? 10 పట్టణాలు కలిపితే దాన్ని దెకపొలి అని అంటారు. దెకపొలి అంటే 10 పట్టణాలు. ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు ఒక్కడే, 10 పట్టణాలకి ఒక్కడే చెప్తున్నాడు. ఇప్పుడు 10 పట్టణాలకి కనీసం మనం 10 మందికి అని చెప్పామండి. మన సంగతికే వద్దా? ఇప్పుడు రొట్టెలో చెయ్యేస్తాం కదా, మీరు ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడు ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఆయన వచ్చేంత వరకు, నన్ను ఆయన తీసుకుపోయేంత వరకు నేను ప్రచురించేవాడిగా ఉండాలి. ఇప్పుడు బైబిల్లోనే మనం చూస్తున్నాం. ఈయన ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, పర్వాలేదు అమ్మయ్య దేవునికి స్తోత్రం, నా పని నేను చేసుకోవచ్చులే అనుకోవాలి. మళ్ళీ ఎటు వెళ్ళాడంటే 10 పట్టణాలకి ఒక్కడే చేస్తున్నాడు అండి. ఒక్కడే ఏం చేస్తున్నాడంటే 10 పట్టణాలకి దేవుని గురించినటువంటి ఆయన చేసిన మేళ్ళు, ఆయన గొప్పతనాన్ని, ఆయన గొప్ప కార్యాలు నాకు దయ్యం పట్టింది, అయ్యా అనలారా అక్కలారా మీ ఊరున్నయ్యా, పలానా మండలం, పలానా గ్రామం, పలానా వార్డు, మా అమ్మ పేరు ఇది, మా నాన్న పేరు ఇది, పలానా వాళ్ళకి చెందినవాడిని అయ్యా, పలానా ఇంటి పేరు నాది అయ్యా, మీకు తెలుసు నా గురించి మీరు వినే ఉంటారు, అట్టంటోని దేవుడు నన్ను ఏం చేశాడు? బాగు చేశాడు అయ్యా అని 10 ఊళ్ళకి ప్రకటించాడండి. నాకు పెద్ద సవాల్, ఆశ్చర్యం ఏంటంటే మనం కనీసం ఒక 10 మందికి చెప్పకపోతే, ఒక 10 మందికి సువార్త ప్రకటించకపోతే, ఒక 10 మందికి దేవుని యొక్క మేళ్ళు చెప్పకపోతే. ఇప్పుడు ఒక దేవుని బిడ్డ, ఒక ఆరాధికుడు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు నాకు చేసిన మేళ్ళు ప్రచురం చేయాలి. పాటకి నోరు తెరవడు, ప్రార్థనకు నోరు తెరవడు, ఆరాధనకు నోరు తెరవడు. ఇంకా మన ఆ నోరు ఎలాంటిదో మరి మనకే తెలియాలా? దేవుడు అన్నాడు, దేవుడు నీకు చేసిన ఆ వ్యక్తితో అన్నాడండి, ఏమన్నాడు? నీతో పాటు వస్తా ప్రభు, నువ్వు నాకు మేలు చేసేవాడు వద్దు నాయనా, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పు అని చెప్పి పంపిస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పారు, 10 ఊళ్ళకి చెప్పాడండి. 10 ఊళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళకి మొత్తం చెప్పాడు. 10 ఊళ్ళకి నా గురించి తెలియటం కాదు, నేను నమ్ముకున్న నా దేవుడి గురించి తెలియాలి. 10 ఊళ్ళకి నా గొప్పతనం గురించి తెలియటం కాదు, దేవుడు నాకు చేసిన మేళ్ళు 10 ఊళ్ళకి తెలియాలి. కొన్నిసార్లు మనిషి అంటాడు, నేనేంటో తెలుసా, 10 ఊళ్ళకి తెలుసు, 20 ఊళ్ళకి తెలుసు, 30 ఊళ్ళకి తెలుసు, నా గొప్పతనం ఏంటి? నీ గొప్పతనం ఎవరికి కావాలా? దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పు. నా గొప్పతనం చెప్పడానికి నేను లేను కదా, మీ గొప్పతనం చెప్పడం మీరు లేరు కదా. మనిషి అంటాడు, నేను ఎట్టంటూ తెలుసు, ఎట్టంటే దాన్ని తెలుసా, 10 ఊళ్ళు, 20 ఊళ్ళు, 100 ఊళ్ళకి తెలుసు, అయితే ఏంటి? దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఈ దెకపొలి అని అంటే ఈ దయ్యాలు వదిలిపోయిన, అయ్యా నేనే సాక్ష్యం అయినా, దేవుడు మేలు చేశాడు అయినా, దేవుడు బాగు చేశాడు అయినా, చూశారుగా, ఇదిగో నా ఆధార్, ఇదిగో నా అడ్రస్ పలానా చోట. ఓ నిజమేరా, నువ్వు పలానా అవునా, ఏం జరిగింది? దేవుడు మేలు చేశాడయ్యా, యేసుప్రభు మేము మా ఊరికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, నన్ను సమాధిలో తిరిగి నన్ను బాగు చేశాడయ్యా. మరి ఏంది, మరి ఊడి మీద పడ్డావేంది? అయ్యా నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నా బతికినంత కాలం, నా బతుకున్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని గురించి నేను
స్వార్థ సేవ చేద్దామని వచ్చాను ఆయన. ఇక బో చెప్పు. ప్రచురించుట. దేవుని ఆరాధించే బిడ్డలు ఎన్ని పనులు చేయాలో? 3 పనులు. మొట్టమొదటిది ప్రచురించుట, రెండవది ప్రకటించుట, మూడవది ప్రచురించుట. ప్రస్తుతించుట లేకపోతే స్తుతించుట మొదటిది, రెండవది ప్రకటించుట. ఏమని ప్రకటించాలి? ఆయననే ప్రకటించాలి. ఆయన ఇచ్చే రక్షణ గురించి ప్రకటించాలి. అయ్యా రక్షించబడిన ఆయన, రక్షణ పొందిన ఆయన. కాబట్టి మనకి జీవితంలో ఒక స్పష్టత ఉండాలి. ప్రచురించుట, దేవుని గురించి ప్రకటించుట, దేవుని గురించి, దేవుడిచ్చే రక్షణ గురించి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కొరింథీ 2:2 పౌలు గారు అంటే, సిలువను ప్రకటిస్తాను నేను, అంతే. దేవుణ్ణి, దేవుని యొక్క సిలువను, దేవుడిచ్చే రక్షణ నేను ప్రకటన చేస్తాను. మూడోది ఏమనుకున్నాం? ప్రచురించుట. ఆయన గొప్పతనాన్ని, ఆయన మన కోసం చేసిన మేళ్ళు. ఈ వ్యక్తి తన ఇంటి వారికి చెప్పాడు, 10 వాళ్ళకి చెప్పాడండి. ఒక్కొక్కడు 10 ఊళ్ళు చేస్తే మన ఏం అయిపోతాయి. ఒక్కొక్కడు 10 ఊళ్ళు సువార్త చేస్తే, సరే 10 ఊళ్ళు పక్కన పెడతాం, 10 మంది స్వార్థ భారంతో ముందుకు సాగితే, స్వార్థ భారంతో ముందుకెళితే, ఒక అమ్మాయి అండి, ఒక 25 సంవత్సరాలు ఉంటాయి అంతే. 25 సంవత్సరాల అమ్మాయి మైక్ ఒకటి తగిలించుకొని, ఒక మైక్ ఒకటి భుజాన తగిలించుకొని ఏం చేస్తుందంటే, ఒక్కతే సింగిల్గా ఒక్కతే బజార్ను పడి, రోడ్డు మీద, హైవే మీద పడి సిగ్గు అనిపిస్తుంది అట్లాంటి దృశ్యాలు చూస్తే విశ్వాసులకి. ఏం ఒకతే అమ్మాయి అండి, 25 సంవత్సరాలండి, 25 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, ఈ చేత్తో కరపత్రికలు ఉన్నాయి, ఈ చేత్తో ఈ భుజాన మైకు తగిలించుకొని ఒక్క హైవేలో నడి రోడ్డు మీద ఏసే క్రీస్తు దేవుడని నమ్మండి. మనం ఏమండి బయలు పట్టుకోవడానికే సిగ్గుపడిపోతున్నాం. ఇక్కడ మందిరానికి రావడమే సిగ్గుపడిపోతుంటుంది. సాక్ష్యం చెప్పమంటేనే మెలిగిలు తిరిగిపోతుంది. పాడువాడంటేనే మెలిగిలు, అమ్మ ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి, ఆరాధన చెప్పి విసుకొచ్చేస్తుంది, కొన్నిసార్లు మానేస్తుంది. ఇప్పుడు అమ్మ 20-25 సంవత్సరాల వయసు పిల్ల, ఒక యవ్వనస్తురాలు సిగ్గుపడకుండా, పౌలు గారు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను అని అంటాడు. సిగ్గుపడాల్సిన వాడికి పడరు, సిగ్గుపడవాడు కూడా సిగ్గుపడతారు. జనమందరూ చూస్తున్నారు, ఎవరు చూస్తే నాకేంటి అన్నాడు. అమ్మాయి స్వార్థ చేస్తుంది, అక్కడ నిలబడుతుంది, స్వార్థ చెప్తుంది, కరపత్రికలు పంచుతుంది. ఒక యవ్వనస్తురాలండి. మరి ఇంక మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇంకెంత నేర్చుకోవాలా? ఎంత దేవుళ్ళు ఎదగాల? ప్రచురించుడి, ప్రకటించుడి, ప్రస్తుతించుడి. ఆరాధికుడు చేయవలసిన 3 పనులు. ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. ప్రభా నిజమే, రేపు మాపు చచ్చిపోతా, ఇంకో సంవత్సరానికి 2 సంవత్సరాలు చచ్చిపోతా, లేకపోతే ఇంక 4-5 సంవత్సరాలు చచ్చిపోతా. ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు. కానీ నేను స్వార్థికుడిగా, నేను దేవుని బిడ్డగా, నిన్ను ప్రస్తుతించే బిడ్డగా నన్ను ఉంచు. రెండవది నిన్ను ప్రకటించే బిడ్డగా నన్ను ఉంచు. మూడవది నీ గురించి నువ్వు చేసిన మేలులను ప్రచురించే బిడ్డగా నన్ను. కనీసం నీకు వాక్యం చెప్పమంటలేదుగా. దేవుడు నీకేం మేలు చేసినా అది 10 మందికి చెప్పు. సరే దేవుడు నీకు చేసిన మేలులే చెప్పు, అది కూడా చెప్పలేమా? చెప్తా. ఒక క్రైస్తవుడు అక్కడే నోరు మూసుకొని కూర్చొని ఉంటాడు. నాకు దేవుడు ఎన్ని మేలు చేశాడో, దేవుడు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడో వాటిని ప్రకటించడం మంచిది కదా. ఎన్నో మేళ్ళు పొందుకున్నాం కదండి. కానీ అలాంటి మేళ్ళు మనం ఏం చేయాలి? 10 మందికి దేవుని గురించి చెప్పాలి, ప్రచురం చేయాలి. ఆరాధకులమి మనం చేయాల్సిన పని ప్రస్తుతించుట, రెండవది ప్రకటించుట, మూడవది ప్రచురించుట. దేవుని కృప లేకపోతే చెప్పే నేను, వినే మనం ఎప్పుడు ఉండేవాళ్ళం కాదండి. ఏదో ఒకటి జరిగిపోయి ఎప్పుడో అయిపోయేటటువంటి వాళ్ళు. దేవుని కృప మనం బతికున్నామంటే. కానీ ఈ 3 పనులు మనం చేయాలి. దేవుని స్తుతించు, లేకపోతే ప్రస్తుతించు, ప్రకటించు, ప్రచురించు. ప్రస్తుతించడం అంటే నేను 6 విషయాలు చెప్పాను అక్కడ. దేవుడు గొప్పవాడు, పూజనీయుడు, రాజు, చాలా విషయాలు చెప్పాను. ప్రకటించడం అంటే దేవుని ప్రకటించట, ఆయన ఇచ్చే రక్షణ గురించి. సమరయ స్త్రీ కూడా ఊరి వాళ్ళకి అంతే చేసింది. మూడోది ఏమనుకున్నాం మంచి ప్రచురించట. ఆ బెకపులిలో ఆ దయ్యాలు వదిలిపోయినటువంటి వ్యక్తి ఏం చేశాడు?
ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, 10 వాళ్ళకి చెప్పాడు ఆయన. మరి మన సంగతి ఏంటి? మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన పాత్రలో చేవేటప్పుడు, ఆయన సన్నిధిలో జీవించేటప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం తీర్మానం చేసుకుందాం. మన దేవుని పిల్లలని, దేవునికి ఆరాధికులుగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.